వెల్కమ్ టు ఆల్ డిపిఓస్ అండ్ ఎంఐఎస్ అండి. లాస్ట్ వీడియోలో మీకు ఆర్సిహెచ్ పోర్టల్కి మొబైల్ నెంబర్ ఎలా సెట్ చేసుకోవాలి డిఫాల్ట్ పాస్వర్డ్ కోసం అనేది తెలియచేయడం జరిగింది. అలాగే యూజర్స్ కూడా ఏదైతే మీరు డిఫాల్ట్ పాస్వర్డ్తో సెట్ చేశారో మొబైల్ నెంబర్కి వాళ్ళు పాస్వర్డ్ ఎలా మార్చుకోవాలి అనేది కూడా ఒక వీడియో పంపించడం జరిగింది. అయితే ఈ వీడియోలో ఏంటంటే మీకు పాత జిల్లా నుంచి కొత్త జిల్లాకు వచ్చిన యూజర్స్ని మనం ఎలా కొత్త జిల్లాలోకి తీసుకురావాలి, వాటిని ఎలా సెట్ చేసుకోవాలనేది ఒక పాయింట్. అంటే ఇక్కడ మనకి సపోజ్ గుంటూరు ఉందనుకోండి, గుంటూరు నుంచి బాపట్ల కొన్ని వెళ్ళినాయి, పల్నాడు కొన్ని వెళ్ళినాయి. సో ఆ యూజర్స్ కొన్ని పాత జిల్లాలోనే కనబడుతున్నాయి. వాటిని ఎలా తెచ్చుకోవాలనేది అన్ని జిల్లాల్లోనూ, మనకి 26 జిల్లాల్లోనూ కూడా ఈ ప్రాబ్లం ఒకటి ఉంటుంది. సో అది ఎలా తెచ్చుకోవాలి అనేది దీంట్లో చెప్పడం జరుగుతుంది. అలాగే కొన్ని మనకి 13 ఫైనాన్స్లో వచ్చిన కొత్త పిహెచ్సిస్ ఉంటాయి, వాటికి యూజర్స్ దీంట్లో మీకు కనబడట్లేదు అని అంటున్నారు. సో ఆ యూజర్స్ అంటే మనకి లిస్ట్లో లేని యూజర్స్. సో మనకు లిస్ట్లో ఉన్నవి ఏంటి, లేనివి ఏంటి అనేది కూడా దీంట్లో చెప్పడం జరుగుతుంది. ఏవైతే లిస్ట్లో లేవో ఆ యూజర్స్ వరకు మాత్రం కొత్తగా ఎలా క్రియేట్ చేసుకోవాలి, సో వాటికి ఏ ఏ రోల్స్ అసైన్ చేయాలి, ఏ ఏ రిపోర్ట్స్ వచ్చే విధంగా దానికి యాడ్ చేయాలి అనేది కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే మనం డిఫాల్ట్ పాస్వర్డ్ సెట్ చేసుకొని ఇవ్వాలి. అంటే జనరల్గా మనకి పాస్వర్డ్ అనేది అంతకుముందు మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఉంటుంది. ఏదైతే యూజర్స్కి ఇచ్చేటప్పుడు మనం కంపల్సరీ వాళ్ళకి డిఫాల్ట్ పాస్వర్డ్ సెట్ చేసి ఇస్తే వాళ్ళు మళ్ళీ కొత్తగా పాస్వర్డ్ అనేది సెట్ చేసుకుంటారు. అది 180 డేస్ వరకు వ్యాలిడ్లో ఉంటుంది. దీంట్లో ఒకటి ఆల్రెడీ ఉన్న యూజర్స్కి అయితే ఏమో మీకు ఆటోమేటిక్గా అక్కడ చూపిస్తుంది డేస్ అనేది. కొత్తగా క్రియేట్ చేసుకున్న వాటికి మాత్రం కంపల్సరీ మనం డిఫాల్ట్ పాస్వర్డ్ సెట్ చేయాలి. ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది. దాని ప్రకారం డిపిఓస్ కానీ ఎంఐఎస్లు మీ జిల్లాలో ఇవన్నీ సెట్ చేసుకొని కొత్త యూజర్స్ని కూడా ఇస్తే మిగతా ఆల్ పిహెచ్సిస్, యూపీహెచ్సిస్ మొత్తం ఈ ఆర్సిహెచ్ పోర్టల్ మనకి ఏదైతే పాస్వర్డ్ అథెంటికేషన్తో వర్క్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవుతుంది. మీకు ఆల్రెడీ మీకు స్టేట్ నుంచి NIC01 యూజర్ లాగిన్ పాస్వర్డ్ ఇవ్వడం జరిగింది. సో మీరు మాస్టర్ డేటాలోకి వెళ్తే, కామన్ మాస్టర్లోకి వెళ్తే, కామన్ మాస్టర్లో మీరు NIC01తో లాగిన్ అయ్యి మీకు ఇక్కడ క్రియేట్ యూజర్ అని కనబడుతుంది. క్రియేట్ యూజర్లో మీకు పాతలాగే క్రియేట్ యూజర్ అనేది సెలెక్ట్ చేసుకొని మీకు ఏదైతే పాత జిల్లా నుంచి వచ్చిన యూజర్స్ ఉన్నాయి అనేది లిస్టు మీ దగ్గర ముందుగానే తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇంటూరు, కొల్లూరు ఇవన్నీ కూడా గుంటూరు నుంచి బాపట్లకు వెళ్ళినాయి అనుకోండి. సో ఈ యూజర్ని మనం సెలెక్ట్ చేసుకొని ఆ డేటా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ లాగిన్ యూజర్ దగ్గర ఎంటర్ చేసుకొని సెర్చ్ నొక్కితే మీకు మామూలుగా కింద ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ సెలెక్ట్ నొక్కగానే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. బట్ ఇక్కడ ఎక్కడ ఉంది, గుంటూరు డిస్టిక్ ఉంది. వాటిని ఏం చేయాలి అంటే మీకు ఇక్కడ చెప్పినట్టు మామూలుగానే మీ ఈమెయిల్ ఐడి మార్చుకోండి అండ్ మొబైల్ నెంబర్ ఎవరికైతే రెస్పాన్సిబుల్ పర్సన్ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ కూడా మార్చుకోండి. అండ్ ఇక్కడ జనరల్గా అంతకుముందేమో సేవ్ చేశారు, అలా కాకుండా ఇక్కడ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. ఏ డిస్టిక్కి ఇది చేంజ్ అయింది, డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కంపల్సరీ మనం బ్లాక్, తాలూకా ఇది కంపల్సరీ మనం ఇచ్చుకోవాలి. సో బ్లాక్ సెలెక్ట్ చేసుకోండి అండ్ మండలం సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు ఇక్కడ మీకు ఈ మీ యొక్క పిహెచ్సి ఏదైతే ఉందో ఇక్కడ లిస్ట్ కనబడతాయి. ఇవి ఆల్రెడీ మనం షిఫ్టింగ్ చేసుకొని ఉన్నాం కాబట్టి మీకు ఆ జిల్లా సెలెక్ట్ చేసుకుంటే అవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అట్లా మనం జస్ట్ సేవ్ చేసుకున్నట్లయితే మీకు ఇప్పుడు ఈ యూజర్ మీ జిల్లాకి, కొత్తగా వచ్చిన జిల్లాకి మారుతుంది. సో ఇది మనం పాత జిల్లాలో ఉన్న వాటిని కొత్త జిల్లాలోకి మనం తీసుకొచ్చుకోవడం యూజర్ అనేది. దీంట్లో మనం ఇంకొకటి ఏంటంటే పాస్వర్డ్, డిఫాల్ట్ పాస్వర్డ్ రీసెట్ చేసి ఇవ్వాలి.
పాస్వర్డ్ని రీసెట్ చేయడానికి మనకి ఇక్కడే కిందే మీరు ఏదైతే యూజర్స్ చేస్తున్నారో ఆ యూజర్స్కి ఇక్కడే రీసెట్ పాస్వర్డ్ అని ఒకటి ఉంటుంది. సో ఈ రీసెట్ పాస్వర్డ్ అనేది ఇది ఈ రీసెట్ పాస్వర్డ్. ఈ రీసెట్ పాస్వర్డ్ అనేది మీరు క్లిక్ చేసినట్లయితే అది ఆటోమేటిక్గా మీకు పాస్వర్డ్ ABCD@ABCDగా చేంజ్ అయిపోతుంది. అప్పుడు మీ యొక్క ఎవరైతే ఆ మొబైల్ నెంబర్ పెట్టిన రెస్పాన్సిబుల్ పర్సన్ ఉన్నారో వాళ్ళకి కావాల్సిన పాస్వర్డ్ని సెట్ చేసుకుంటారు. ఇది రెండోది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే కొత్తది ఇక్కడ మీకు లిస్ట్లో లేనివి మీకు ముందుగా ఉన్నవన్నీ చేసేసుకుంటే ఏవి లేవు అనేది తెలుసుకోవచ్చు. సరే, ఉన్నవి ఏవి లేనివి ఏవి అనేది మీరు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ముందు పాత జిల్లాలో కూడా చూసుకోండి. పాత జిల్లా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ మీరు పాత చేసింది క్లియర్ చేసేసుకొని మీరు ఒక పాత జిల్లా ఇక్కడ ముందు యూజర్ టైపు హెల్త్ ఫెసిలిటీ సెలెక్ట్ చేసుకోండి. డిస్టిక్ మీరు పాత డిస్టిక్ సెలెక్ట్ చేసుకుంటే పాత డిస్టిక్లో మీ యూజర్స్ ఏమున్నాయి అనేది వస్తాయి. అండ్ అలాగే కొత్త డిస్టిక్ ఇక్కడ పాత డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెర్చ్ నొక్కితే పాత డిస్టిక్లో మీకు ఎన్ని యూజర్స్ ఉన్నాయో ఇక్కడ మొత్తం కనబడతాయి. ఈ యూజర్స్ మొత్తాన్ని మీరు ఒక ఎక్సెల్లో కాపీ చేసుకోండి. ఇవన్నీ ఇట్లా కాపీ చేసుకొని ఒక ఎక్సెల్ ఫైల్కి వెళ్ళిపోయి ఎక్సెల్ ఫైల్లో మీరు పెట్టుకుంటే మీకు యూజర్స్ అంటే మనకి ఇక్కడ యూజర్స్ ఉన్నాయా లేవా అనేది తెలుసుకోవాలి ముందు. అలా కాకుండా కొత్తది క్రియేట్ చేసుకోకూడదు. ఆల్రెడీ యూజర్స్ ఉన్నవి మాత్రమే వాడాలి, లేకపోతేనే మీరు కొత్త యూజర్స్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికి ముందు అసలు ఏ యూజర్స్ ఉన్నారు అనేది మీ పాత జిల్లాలోంచి తీసుకోండి అన్నీ. అండ్ అలాగే మీ కొత్త జిల్లా ఏదైతే ఉందో కొత్త జిల్లా అది కూడా తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా సెర్చ్ కొట్టుకుంటే ఇక్కడ కొత్త జిల్లాలో ఉన్న యూజర్స్ కూడా కనబడతాయి. సో ఇట్లా యూజర్స్ మొత్తం మీ పెట్టుకొని మీకు కావాల్సిన యూజర్స్ అన్నీ కలర్ మార్క్ చేసుకున్నారనుకోండి, ఏవైతే యూజర్స్ లేవో ఆ యూజర్స్ మీకు అర్థమవుతుంది. అంటే మీరు ఆల్రెడీ ఉన్న యూజర్స్ అన్నీ చేసేసుకొని ఉంటారు కాబట్టి లేని యూజర్స్ అనేది మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. సో ఆ యూజర్స్ లిస్టు ఒకవేళ మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే ఇట్లా పాత జిల్లాలోంచి ఉన్నదాన్ని కొత్త జిల్లాలో ఉన్న వాటిని రెండింటిని క్లబ్ చేసుకొని మీ యూజర్స్ చెక్ చేసుకోండి. అంటే కొన్ని యూజర్స్ పాత జిల్లాలో ఉండొచ్చు, మీ కొత్త జిల్లాలో ఉండకపోవచ్చు. అందుకు పాత జిల్లా నుంచి ఎలా కొత్త జిల్లాకు తీసుకురావాలనేది చెప్పాము. అండ్ కొత్త జిల్లాలో ఉన్నవి ఆల్రెడీ చేసేసుకున్నారు. ఇప్పుడు ఇవి రెండు చేయంగా మీకు అసలు లేని యూజర్స్ అనేది మీకు తెలుస్తాయి. అసలు లేని యూజర్స్ని మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే ఇవి క్రియేట్ చేసుకోవడానికి మీరు ఇంకొక విధంగా కూడా మీకు లిస్ట్లో ఉందా లేదా అనేది కూడా ఇంకో రకంగా కూడా టెస్ట్ చేసుకోవచ్చు. అంటే మీరు మొత్తం రెడీ చేసుకున్న డేటాలోంచి ఏదైతే లాగిన్ నేమ్ ఉందో ఆ లాగిన్ నేమ్ ఇక్కడ ఎంట్రీ చేయండి. చేసుకొని ఇక్కడ మనం ఎటువంటి ఆప్షన్స్ సెలెక్ట్ చేయకుండా, జిల్లా కూడా సెలెక్ట్ చేయకుండా సెర్చ్ నొక్కారనుకోండి, మీకు ఇక్కడ కింద ఖాళీ కనబడితే ఆ యూజర్ లేదు అని అర్థం. సో అప్పుడు మీరు యూజర్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ యూజర్ క్రియేట్ చేసుకోవడానికి రూరల్ అయితే PHC, మీ PHC కోడ్ మీకు ఆల్రెడీ ఆ లిస్ట్ పంపించడం జరిగింది. అర్బన్ అయితే UHC కోడ్. అండ్ ఆ తర్వాత అది మీరు ఆల్రెడీ లిస్ట్ తయారు చేసుకొని ఉంటారు కదా, AUHC అనేది, అది ఇక్కడ ఫస్ట్ నేమ్ దగ్గర ఎంటర్ చేయండి. ఇక్కడ చేసేటప్పుడు మీకు ఎక్కడ కూడా స్పెషల్ క్యారెక్టర్స్ యూజ్ చేయకూడదు. స్పెషల్ క్యారెక్టర్స్ అనేది యూజ్ చేయకుండా ఎంటర్ చేసుకోవాలి. అండ్ మామూలుగా అంతకుముందు అన్నీ వచ్చినాయి, దాంట్లోంచి మార్చుకున్నారు. ఇప్పుడు ఏంటంటే కంపల్సరీ ఇక్కడ స్టార్ మార్క్ ఉన్న ప్రతి కాలం ఫిల్ చేయాలి. ఇక్కడ యూజర్ టైప్ మాత్రం కొత్త యూజర్స్ క్రియేట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మీరు క్రియేట్ చేసేది హెల్త్ ఫెసిలిటీ అంటే PHCలు UPHCలు కాబట్టి
అవి హెల్త్ ఫెసిలిటీ. అలా కాకుండా ఏది పడితే అది క్రియేట్ చేయమాకండి, ఓన్లీ హెల్త్ ఫెసిలిటీ మాత్రమే సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ యాక్టివ్ ఆటోమేటిక్గా ఉంటుంది, మీకు స్టేట్ ఉంటుంది, మీ డిస్టిక్ మీ జిల్లా ఏదైతే ఉందో ఆ జిల్లా సెలెక్ట్ చేసుకోండి. అని చేసుకున్న తర్వాత మీ ఇది రూరల్లో అయితే ఏ క్లస్టరు, లేదా ఇక్కడ అర్బన్ అయితే అర్బన్లో కూడా ఈ యూజర్ ఎక్కడ అంటే ఈ పిహెచ్సి ఏ ఏరియా మండలానికి అంటే అందుకే మేము మీకు ఆల్రెడీ ముందుగానే మీ మండలాలతో సహా సెలెక్ట్ చేసుకొని రెడీ చేసుకోమన్న దీనికోసం. సో ఇక్కడ ప్రతి అర్బన్ అయినా కూడా మండలాలు డిఫరెంట్ ఉంటాయి కాబట్టి మండలాలు ఇక్కడ చూసుకొని అక్కడ మండలం కూడా సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అప్పుడు మీకు ఇక్కడ లిస్ట్లో కనబడుతుంది ఈ పేర్లన్నీ. సో అక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సబ్ ఫెసిలిటీ అనేది ఏం అవసరం ఉండదు, మీరు ఇక్కడ జస్ట్ సేవ్ చేసుకుంటే మీకు యూజర్ క్రియేట్ అవుతుంది. ఇట్లా అన్నీ ఒకేసారి చేయకూడదు. ఒక యూజర్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ చూపిస్తుంది యూజర్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ, నౌ గివ్ రోల్స్ టు యూజర్ అంటే ఆ యూజర్కి రోల్స్ అసైన్ చేయమని చెప్తుంది. ఇది ఇక్కడ ఇట్లా చూపిస్తుంది. అంటే మనం క్రియేట్ యూజర్లో పెట్టుకున్నాం కాబట్టి అది యూజర్ క్రియేట్ అయింది. దాని పక్కనే అసైన్ రోల్స్ అని కనబడతాయి. అసైన్ రోల్స్ అని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ రోల్స్లో ఆటోమేటిక్గా మామూలుగా డేటా ఎంట్రీ ఆపరేటర్ అనేది ఉంటుంది, అది సేవ్ చేసేయండి. సో చేస్తే ఒక రోల్ అసైన్ అయింది, అది ఇక్కడ చూపిస్తుంది కింద మీకు రోల్స్లో ఇది యాడ్ అయ్యింది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకి ఇంకా కొన్ని రోల్స్ కనబడుతుంటాయి. దీంట్లో మీరు యాడ్ చేయాల్సింది డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒకటి, అభా యూజర్ అంటే పిహెచ్సిలో అభా క్రియేట్ చేసుకోవడానికి కూడా కావాలి కాబట్టి అభా యూజర్ అనేది చేసుకోవాలి. సో ఈ రెండు చాలు, మిగతావి ఇది ఎందుకంటే ఏఎన్ఎం బార్ ఆశా బెనిఫిషరీ వెరిఫికేషన్ అంటే పిహెచ్సి లెవెల్లోనే ఏదైనా ఏఎన్ఎంస్ యూజర్ ఐడి పాస్వర్డ్ అండ్ ఆశాలకు సంబంధించిన కొత్త ఐడీస్ క్రియేట్ చేసుకోవడం అండ్ వాటికి వెరిఫికేషన్ ఇవ్వడం కోసం. అది జనరల్గా జిల్లాలో చేస్తూ ఉంటారు కాబట్టి అది అవసరం ఉండదు. అండ్ రిపోర్ట్ యూజర్ అనేది కామన్గా వచ్చేస్తుంది, అది సెలెక్ట్ చేయకపోయినా మీకు మామూలుగా రిపోర్ట్స్ కూడా ఓపెన్ అవుతాయి. ఇది రోల్స్ చేసిన తర్వాత యాప్స్ కూడా ఇవ్వాలి. అసైన్ యాప్స్ యాక్సెస్ సెలెక్ట్ చేయండి. చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా రీప్రొడక్టివ్ చైల్డ్ హెల్త్ అనేది ఒకటి కనబడుతుంది. జస్ట్ సేవ్ చేస్తే మీకు ఇక్కడ ఇందాక రోల్స్ మాత్రమే ఉన్నాయి, ఇక్కడ యాప్స్ కూడా యాడ్ అవుతాయి. అండ్ అలాగే ఇక్కడ ఇంకొకటి ఉంటుంది, యాప్స్ రిపోర్ట్స్ కూడా అసైన్ చేయాలి. ఇది కూడా తీసుకొని సేవ్ చేస్తే ఇట్లా క్రియేట్ అవుతాయి. సో ఇప్పుడు మీరు చూసుకుంటే మీ యూజర్కి అవన్నీ వచ్చేస్తుంటాయి. ఇదిగోండి ఇట్లా మీకు అన్నీ వచ్చుంటాయి. సో ఇది చేసుకున్న తర్వాత కంపల్సరీ రీసెట్ పాస్వర్డ్ కొట్టాలి. మీరు రీసెట్ పాస్వర్డ్ అనేది కొత్త యూజర్ క్రియేట్ చేసిన తర్వాత తప్పనిసరిగా రీసెట్ పాస్వర్డ్ కొట్టాల్సిందే. కొట్టకపోతే వాళ్ళకు ఓపెన్ కాదు, అది జీరోలో ఉంటుంది. సో ఇక్కడ మనం రీసెట్ పాస్వర్డ్ చేస్తే అప్పుడు ABCD@ABCDతో వస్తుంది. ఇది మనకి 3 పాయింట్స్. మనం ఒకటి పాత జిల్లాలో ఉన్న వాటిని తెచ్చుకోవడం, రీసెట్ పాస్వర్డ్ చేసుకోవడం, కొత్త ఐడి ఉంటే క్రియేట్ చేసుకొని వాటికి రోల్స్ అటాచ్ చేయడం. ఇది మీకు ఎట్లా పడితే అలా ఎక్స్ట్రా ఐడీస్ క్రియేట్ చేయొద్దండి. చూసుకోండి, ఒకటి క్రియేట్ అయితే దాన్ని మళ్ళీ ఒకసారి సెర్చ్లోకి వెళ్ళి మీకు అది క్రియేట్ అయిందా లేదా అనేది చూసుకోవచ్చు. ఒకటి క్రియేట్ చేసిన తర్వాత మీరు కంపల్సరీ రెండోది క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ క్లియర్ నొక్కాలి. మీరు ఇది క్లియర్ చేస్తే అప్పుడు మనకు కరెక్ట్గా వస్తాయి. అట్లా కాకుండా డేటా అట్లానే ఉంచుకొని మళ్ళీ చేస్తూ ఉంటే ఒక్కొక్కసారి ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ప్రతిసారి క్లియర్ చేయండి. క్లియర్ చేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది. అండ్ ఇక్కడ మనం క్రియేట్ చేసింది కనబడుతున్నాయా లేదా చెక్ చేసుకోవడానికి ఇది సెలెక్ట్ చేసుకోండి. యూజర్ టైప్ సెలెక్ట్ చేసుకొని సెర్చ్ నొక్కితే మీకు ఆ యూజర్ క్రియేట్ అయిందో లేదో కూడా ఇక్కడ మీకు చివరిలో అర్థమవుతుంది. లాస్ట్కి వెళ్ళిపోతే ఇదిగోండి మనం క్రియేట్ చేసిన యూజర్ ఇక్కడ క్రియేట్ అయింది. సో ఇది మనం యూజర్స్ క్రియేట్ చేసుకునే విధానం. ఓకేనండి. థ్యాంక్ యూ టు ఆల్.